నమస్తే, వీకెండ్ విత్ అనిల్ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అనిల్ గారు. నమస్కారం. మొత్తానికి ప్రస్తుతం ఎన్నికల సరళి మారుతుంది. 6 గ్యారెంటీల కోసం అని చెప్పేసి ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ముందరికి దూసుకుపోతుంది. వాటిని నెరవేర్చడంలో నిర్వీర్యం అవుతుంది అన్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం మీద 6 గ్యారెంటీల అమలు, దాని మీద మీరేమనుకుంటున్నారు? అసలు 6 గ్యారెంటీల అమలు అనేది సాధ్యం పడని విషయము. ఎలక్షన్ కంటే ముందు 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో, సో ఈ 6 గ్యారెంటీలు అనేది మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి టీవీలలో రోజు ప్రచారం, బ్రేకింగ్ న్యూస్ వేసినారు టీవీ ఛానళ్ళలో. సో తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నవి. ఏమని విమర్శిస్తూ ఉన్నవి? ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే 5 లక్షల కోట్ల రూపాయలు కావాలంటారు. సో ఈ 5 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నప్పుడు అప్పుడు తెలియదు వీళ్ళకి, మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, సో ఆ రోజు ప్రజలకి మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే దీనికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత అనేది చెప్పాలి కదా ప్రజలకి. సో ఇక్కడ ఎవరు మోసపోయినారు? ప్రజలే మోసపోయినారు. సో రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేసినారు, కానీ విఫలమైనారు వాళ్ళు. ఎందుకు విఫలమైనంటే ప్రజలకి ఒక అవగాహన ఉంది. ముందస్తు గతంలోతో పోల్చుకుంటే ప్రజలు చాలా అవగాహన తెచ్చుకున్నారు ఈ రాజకీయాల మీద ప్రస్తుతానికి. సో దీన్ని ఏంటంటే అసలు 6 గ్యారెంటీలు అనేది ఎందుకు అనేది నాకు అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ప్రజలకి అవసరం ఏంటంటే విద్యా వైద్యం. సో విద్యా వైద్యం ఎలా ఉండాలంటే, ఇప్పుడు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు, ఉచిత బస్సు ప్రయాణాలు తీసుకొచ్చారు. ఉచిత బస్సు వల్ల ప్రయాణం వల్ల ఏంటంటే 1000 రూపాయలు మనకి లబ్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళు. సో నాకు తెలిసి 1000 రూపాయల కంటే ఎక్కువ లబ్ధి పొందట్లేదు ఇప్పుడు మహిళలు. సో మొదట్లో చాలా వేవ్ ఉంది. సో రాను వాళ్ళు కూడా ఈ బస్సులలో కొట్లాటలు, తోపులాటలు. అసలు చెప్పాలంటే అసలు మన బస్సు సిస్టమ్ ఎలా ఉందంటే 30 మంది ఎక్కితేనే ఎక్కడో ఆగిపోతుంది బస్సు. దాంట్లో 200 మంది ఎక్కి బస్సు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో ఎన్నో కొట్లాటలు, తగాడాలు మనం చూసినాము. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు కూడా ఈ ఉచితాలకి అలవాటు పడి, ఏ పార్టీ మనకి ఉచిత పథకాలు ఇస్తుంది, ఏంటంటే మోసపూరితం హామీలు ఏదైతే ఇస్తామో దానికి మనం ఆకర్షితులు అవుతున్నాం ఎక్కువ శాతం. సో కాబట్టి మనం ప్రస్తుతానికి మనకు కావాల్సింది అంటే ఉచిత హామీలు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ఒక విషయం ఏంటంటే మనకు విద్యా వైద్యం దాని మీద మనం పోరాడాలి ఫస్ట్. సో ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూళ్ళల్లో అసలు పిల్లలు ఒక్కరిద్దరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ స్కూళ్ళల్లో మారుమూల గ్రామాలలో టీచర్స్ వెళ్ళి ఖాళీ కూర్చొని రిటర్న్ వచ్చేస్తున్నారు. సో కొన్ని స్కూళ్ళల్లో ఏంటంటే అసలు వాళ్ళకి తరగతి గదులు సరిగ్గా ఉండవి, అక్కడ టాయిలెట్స్ లేవు అక్కడ. తర్వాత పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం కూడా చాలా ఏమంటారు అసలు నాణ్యత లేదు దాంట్లో. సో మంజీరా వాటర్ కూడా వాళ్ళకి తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి స్కూళ్ళలో ఉన్నది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ప్రభుత్వం ఇలాంటి వాటి దృష్టి తీసుకోమని చెప్పి పోరాడాలి వీళ్ళు. ప్రతిపక్షాలు కూడా అవే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఏంటంటే 6 గ్యారెంటీలు అమలు పడినప్పుడు వాటిని వదిలేసి ప్రజలు ఎలాంటి విషయాలలో ఉపయోగపడే సన్నివేశాలు ఉంటే అది దాని మీద ఫోకస్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్కూల్స్ని డెవలప్ చేసే కార్యక్రమం పెట్టుకోవాలి సార్ ప్రభుత్వం. సో ఇంకొకటి ఏంటంటే ఇదే సందర్భంలో ఈ స్కూల్స్లో ఏదైతే ఉంటారో, సో అక్కడ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, సో వారికి సంబంధించి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అది ప్రభుత్వంకి ఎందుకు మళ్ళీ చౌన పడతలేదనే విషయం నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో లక్షల జీతాలు తీసుకొని వీళ్ళు అంటే వీరికి నమ్మకం లేదా? వీరు చెప్పే చదువు మీద వీరికి నమ్మకం లేదా? మన వీరి పిల్లలు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోలేకపోతున్నారు? సో కాబట్టి ఏంటంటే ఇక్కడ 6 గ్యారెంటీల రూపంలో ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా కానీ ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలు చదివే విధంగా చట్టం రూపొందించాలి. అసలు మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదివితేనే మేము ఇస్తామన్నటువంటి తీసుకురావాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము ఉస్మానియా హాస్పిటల్కి లేకపోతే గాంధీ హాస్పిటల్కి లక్షల మంది ప్రజలు వచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చికిత్సలు కానీ దాన్ని మొదలుకొని పెద్ద పెద్ద చికిత్సల వరకు అక్కడ చేయించుకుంటూ ఉంటారు అక్కడ. సో ఈ ఆరోగ్యశ్రీలు ఇలాంటి కార్డ్స్ అయితే సిస్టమ్ అయితే పెట్టి ప్రైవేట్ వాళ్ళని వీళ్ళంతా ప్రైవేట్ సిస్టమ్ అంతా డెవలప్ చేస్తాను వీళ్ళంతా యాక్చువల్లీ. సో నేనేమంటున్నా అంటే జనరల్గా ఒక నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నా కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటే అసలు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ చేయాల్సినటువంటి అవసరమే పడదు అసలు. ప్రధానంగా అంటే 119 నియోజకవర్గాలు అంటే సుమారుగా ఒక 1200 కోట్ల రూపాయల బడ్జెట్, 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. సో 1200 కోట్ల బడ్జెట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీరు ఈ యొక్క అంటే ప్రైవేట్ ఆసుపత్రుల మీద నియంత్రణ చేస్తే అది సరిపోదంటారా మరి? ఇది
నియంత్రణ అనేది కాదు, ఇది కంప్లీట్గా ప్రభుత్వమే చొరవ తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గంలో మినిమం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి అసలు. అక్కడ కట్టడం వల్ల ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి అందుబాటులో హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. సో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే భయం, ఉంటామా పోతామా అన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూద్దాము, మాజీ ముఖ్యమంత్రి గారు జ్వరం వచ్చిందని చెప్పి ఒక సంవత్సరం కిందట యశోద హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం జరిగింది, మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న మీడియాలో చెప్పినారు ఏమనంటే, నేను యశోద హాస్పిటల్కి నాకు బీమారీ రాలేదు, 2 సంవత్సరాల తర్వాత మొన్న బీమారీ వస్తే ఒకసారి పోతే డాక్టర్ నాకు టెస్టులు రాసిండు, నాకు ఒక 50,000 రూపాయలు ఏందన్నాడు. ఈ 50,000 రూపాయలు సొమ్ము వాళ్ళది ప్రజలదే కదా. సో ఆయన మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి పోవచ్చు కదా. అంటే ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు నమ్మకం లేదు హాస్పిటల్స్ మీద, గవర్నమెంట్ హాస్పిటల్. కాబట్టి ఏంటంటే ప్రజల కోసము మేలు జరిగేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి. వారి కోసం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి ఉస్మానియా గాంధీ హాస్పిటల్ కావాలి. అంటే ఇటువంటి నాయకులను ఏమనొచ్చు మరి? ఎటువంటి నాయకులని ఏమనాలని మన ఉద్దేశం అయితే ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి పనులు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. సో ఇది పెద్ద బడ్జెట్కి సంబంధించిన కాదు, లక్షల కోట్ల బడ్జెట్ కాదు ఇది. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించేటువంటి విధానాన్ని ఏ సందేశం జనంలోకి తీసుకుపోతుందని భావించవచ్చు? యాక్చువల్ ఏంటంటే వారు ఈ హాస్పిటల్నే చూపించుకుంటే బాగుంటుంది. అసలు కార్పొరేట్ హాస్పిటల్కి పోవడం బంద్ చేయాలి నాయకులు. అసలు నాయకులకు జ్వరం వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా ఈ హాస్పిటల్ వేయించుకోవాలి. ఇప్పుడు ఏఆర్జీ హాస్పిటల్ అని ఉన్నారు, పోతారు 20 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు చేయించుకొచ్చుకుంటారు. మరి సాధారణ ప్రజలకు కుదరదు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఇదే ఉస్మానియా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇదే గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి చూడండి, ఈ మధ్యలో వెళ్ళి చూడండి, అసలు బెడ్లు లేక రోడ్డు మీద కూర్చొని ఇంటినాడు వరకు కూర్చొని ప్రజలు ఎంత అవసరం పడుతుంది చూడండి ఉస్మానియా హాస్పిటల్లో. సో ఈ నాయకులు ఒక్కనాడని ఉస్మానియా హాస్పిటల్ చూసినట్టు మొక్కలు ఉన్నాయి వీళ్ళకి. గాంధీ హాస్పిటల్ చూస్తారు ఒకసారి చూస్తే అక్కడ హాస్పిటల్ పరిస్థితి చూసి పోతే వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ పరిస్థితి. హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది, 4 నెలలు అయిపోయింది. సో 4 నెలల ప్రాంతంలో ఒక్కనాడు కూడా ఆయన విజిట్ చేయలేదు కదా. అక్కడ విజిట్ చేసాక ఆయనకు తెలిసేది. అక్కడ ఆయన తెలియాలంటే ఫస్ట్ అక్కడ పోయి పరిస్థితి ఎలా ఉంది. అయితే ఈ విద్య, వైద్యము, తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఇట్లాంటివన్నీ జనాన్ని మభ్యపెట్టడానికా లేకపోతే ఇంకేమి ఉంటుంది దాంట్లో? ఇది 100% మోసపూరిత హామీలే. ఎందుకంటే మభ్యపెట్టడం అంటే వేరుంటుంది, మోసపూరితం వేరుంటుంది. మభ్యపెట్టడము ఎట్లా ఉంటుందంటే కనీసం అట్లీస్ట్ చేస్తారు కనీసం సగం అన్న, ఇది మొత్తంకే చేయని పరిస్థితి. కాబట్టి మోసమేది. కాబట్టి ఏంటంటే ఒక స్పష్టంగా ఒకటి ప్రజలు ఒకటి కూడా ఏంటంటే ఈ పథకాలకి లోన్ అవ్వకండి. లోన్ అవుతే ఎలాంటి సంక్షోభం ఏర్పడుతుంది అన్నది మనం కొన్ని దేశాలలో చూసినాం, శ్రీలంక పక్క దేశాల్లో చూసినాము. ఈ ఉచితాలకు అలవాటు పడుతుంది. ఫస్ట్ ఉచితాలకు అలవాటు పడడం బంద్ చేయండి ఫస్ట్ మీరు. ఎందుకంటే అరే ఉచితాలు అనేది అంటున్నారు, గ్యాస్కి 500 రూపాయలని తగ్గించానన్నారు. ఒక కూలి చేసే వ్యక్తి వైన్ షాప్కి వెళ్తాడు, ఎంఆర్పీ రేట్ మీద 300 రూపాయలు పెట్టి కోటర్ తాగుతాడు. అలా అవునా కదండి, నెలకు 9,000 రూపాయలు అవుతుంది. సో 3 నెలలకు 500 రూపాయలు నువ్వు చూసుకుంటున్నావా? ఈ యొక్క అదే మళ్ళీ గ్యారెంటీలో ఉన్నది కదా ఇప్పుడు 500 రూపాయలు సిలిండర్కి సంబంధించి. సో మరి వీళ్ళ దగ్గర వైన్ షాప్లలో అసలు మద్యపానం నిషేధం చేస్తే అయిపోతాయి కదా. సో మళ్ళీ ఇందులో కూడా బిజినెస్ మళ్ళీ చూడండి, ఇందులో కూడా సో ఏమంటే అదే వైన్ షాప్ పెట్టి అదే వైన్ షాప్లో పర్మిట్ రూమ్ కూడా వీళ్ళే ఇస్తారు. మళ్ళీ పర్మిట్ రూమ్ ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ బయట పోలీసు వాళ్ళని పెడతారు. అసలు ఈ పర్మిట్ రూమ్ ఇచ్చి బయట పోలీసు వాళ్ళని పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ప్రజలకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇక్కడ అసలు తాగుల్ని, ఊగుల్ని, యాక్సిడెంట్లు చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ప్రజలతోటి ప్రాణాలతో చెలగాడ్డము. సో పోలీసులు కూడా ఎలా ఉన్నారంటే దానికి సంబంధించి ఆ వైన్ షాప్ పక్క పంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నాడు. ప్రజలకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి. అక్కడ బార్లకి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ అండి. మీరు తాగి ఇక్కడికి వచ్చిన రోడ్ల మీద పట్టుకోవడం కాదు. ఈ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళి ఆ బార్లలో కూర్చున్న అందరికీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు తాగి సెల్ఫ్ డ్రైవింగ్ చేయకూడదు, ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పండి. ప్రతి దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి క్లాసెస్ పెట్టండి. మీరు ఇట్లా కానీ మీ యొక్క ఖజానా నింపుకోనికి ఈ యొక్క ఉచితాలు అవి ఇవి పెట్టడము, ప్రజల ప్రాణాలతో చెలగాటడం అనేది కరెక్ట్ కాదు. ఇది అట్లా కాదు. ఇప్పుడు రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద రెవెన్యూ అధికంగా వస్తుందంటే ఈ దీని మీదనే ఎక్సైజ్ శాఖ నుంచే వస్తుంది. మరి అట్లాంటిది మనం ఇప్పుడు దాన్ని తగ్గించేయాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు బడ్జెట్ చాలా కష్టమైపోతుంది కదా. అంటే ప్రజల ప్రాణాల కంటే రెవెన్యూ ముఖ్యమంటారు ప్రభుత్వాలకి. అంటే ఇప్పుడు ప్రభుత్వం అదే గ్రహిస్తుంది, అదే ఆలోచన చేస్తుంది. అదే మన రెవెన్యూ కావాలనుకుంటే ప్రజల ప్రాణాలతో ఆటలు ఎందుకు ఆడుకోవాలా? ప్రజల ప్రాణాలు పోతుందంటే రెవెన్యూ నింటుందండి. ప్రజల కోసమే కదా ప్రభుత్వాలు అయితే ఉన్నది. సో అలాంటి ప్రభుత్వాలు మన ప్రజల్ని చంపేటువంటి రెవెన్యూ అవసరం అంటారా? ప్రజలకి
ఏంటంటే వాళ్ళ కుటుంబాలు చూడాలి ఒక్కొక్కసారి. వాళ్ళకొక పేద కుటుంబాలు సగటున వ్యక్తి ఈరోజు రోజు ఒక 500 రూపాయల నుంచి 1000 రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితిలో 300 రూపాయలు ఇక్కడే తాగేస్తే ఇంటికేం తింటారు? పిల్లలు ఎలా బతకాలి? ఈ హైదరాబాద్ ప్రపంచంలో, ఈ హైదరాబాద్లో సిటీలో, ఇంత పెద్ద సిటీలో కిరాయిలు ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు? సో కాబట్టి ప్రజలు ఏమన్నా కానీ ఖజానా పెరగాలనేది ప్రభుత్వ డిమాండ్ అయితే దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు దాన్ని 100%. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం అంతా చాలా తప్పుల తడకలతోటి నడుస్తూ ఉంది. దాన్ని సరైన మార్గంలో స్కిల్డ్ విద్యను అనేది పెంపొందించినప్పుడే యువతకు అటు విద్యార్థులకు బాగా సరిగ్గా ఉంటుంది. మరి అట్లాంటిది ఈ కాంగ్రెస్ సర్కార్ సరైన మార్గంలో పోతుందంటారా, లేకపోతే అదే విధంగా పాత పద్ధతి కొనసాగుతుందా? ఎట్లా అనిపిస్తుంది? మొదటగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ విఫలమైపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం చూసినాం ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే, నేను డైరెక్ట్గా చెప్పకూడదు కొంతమంది మినిస్టర్ల పేర్లు. సో ప్రభుత్వం రాకముందు వాళ్ళు చేసి ఎలా అంటే ప్రజల మధ్యలో ఉండి 24 గంటలు ఏదో ప్రజలకు సేవ చేసినట్టుగా, అసలు జీవితం ప్రజాసేవకి అంకితం అన్నట్టుగా ఏదో నటించినారు. కానీ ప్రభుత్వం వచ్చినాక మంత్రి పదవి హోదాలో కూర్చొని వీళ్ళు అసలు మీడియా ముందు తప్పించి ప్రజలల్లో కనబడట్లేదు. కాబట్టి సో ఇది విఫలమైనారు. కాబట్టి వీరు ఇలాంటి డెవలప్మెంట్ చేయరు. కాబట్టి ఆ అంశం మీద నేను మాట్లాడదలుచుకోలేదు అసలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ అనిల్ కార్యక్రమం.